ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము, వాగ్దానము, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించు. సామెతల గ్రంథం 15:29. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు మీరు నీతిమంతులుగా ఉండాలని మన ప్రభు మీ పట్ల కోరుకుంటున్నాడు. ఈ లోకంలో మీ ఫలము విస్తరించాలని ఆయన ఎంతో వాంఛ కలిగి ఉన్నాడు. తద్వారా మీ పట్ల ఆయన అద్భుత క్రియలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. భక్తిహీనుడు యెహోవాకు దూరస్తుడని, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడని సామెతల గ్రంథంలో ఆ మాట రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడు తన యొక్క నమ్మకత్వంలోను మరియు ఆయన యొక్క అద్భుతమైన క్రియలను నీతిమంతుని పట్ల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగనే నీతిమంతుల గురించి బైబిల్ చెప్తుంది, దేవుని కొరకు ఎల్లప్పుడూ నీతిమంతులుగా జీవించడం కోసం దేవుని సన్నిధిలో రహస్యమైన జీవితంలో నీతిమంతులుగా ఉండడం, ఆయన దేవుడు ప్రతి సమయంలో మనకు మంచి ఆలోచన ఇచ్చి మన నీతిమంతులుగా నడిపిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదని బైబిల్ సెలవిస్తుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవడం వల్ల మనలో ఉన్నటువంటి నీతిని మనం కోల్పోతాం. ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఉండడాన్ని బట్టి మరియు దేవుని వాక్యాన్ని ధ్యానించడాన్ని బట్టి నిశ్చయముగా ఆయన చిత్తాన్ని నెరవేర్చడం బట్టి మనం నీతిమంతులుగా మారుతాం. దేవుని బిడ్డలారా, మీరు నీటి కాలంలో ఎవరన్నా అంటే నీతిమంతులుగా దేవుని సన్నిధిలో జీవించినట్లయితే ఆయన మీరు ఫలమిచ్చే శక్తి వల్లే ఉంటారు అంటాడు. అంటే మీరు చేయనదానికి దేవుడు సఫలము చేస్తాడని చెప్తాడు. కాబట్టి మనం నీతిమంతులే జీవిస్తూ ప్రార్థన చేద్దాం. మనలో ఉన్న భక్తిహీనతను తొలగించుకుందాం. తద్వారా దేవుని దగ్గర నుంచి అనేక ప్రార్థనలకు జవాబులు పొందుకుని దేవుని ఆశీర్వాదం పొందుతుంది. కొద్ది మాటలు దేవుడు మన ఇంట్లో ఫలించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన. అత్యున్నత సింహాసనాసీనుడా, సర్వాధికారి, నిరంతరము స్తోత్రార్హుడైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాం. పరలోకమందున మా ప్రియమైన తండ్రి, మేము నీతియుక్తమైన జీవితం జీవించుటకు మాకు అటువంటి మంచి హృదయమును దయచేయండి. రాత్రంతా కూడా కాచి మరొక శ్రేష్టమైనటువంటి దినాన్ని ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకు మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈ లోక మాలిన్యత మాకు అంటకుండా మమ్మల్ని మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపుము. ప్రభా, దావీదు వలె మేము అనుదినము మీ వాక్యాన్ని చదవడానికి మరి దాన్ని ఎల్లప్పుడూ ధ్యానం చేయాలనేటువంటి కోరికను, ఆశను, ఆలోచన కలిగి ప్రభా జీవించడానికి సహాయం దయచేయము. క్రీస్తుని బండ మీద నిర్మించబడి ఇల్లు వలె మా జీవితాలు మార్చము. మా జీవిత పైన మనకు సంబంధించిన కార్యములలో సరైన మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మీ యొక్క జ్ఞాన వివేకము మాకు దయచేయము. దేవా, మా అభ్యంతరమైన పెదవులను ముట్టి అనేకులకు మీ వాక్యమును వెదజల్లుటకు మార్చి నీతిమంతులకు రావాల్సిన ఫలమును మేము పొందుకోవాలని ఈ లోకంలో విస్తరించుటకు మాకు సహాయం చేయము. మీ మహిమ కొరకు మేము వాడబడినట్లు కృపను మాకు దయచేయమని ప్రార్థన, విజ్ఞాపన మేము చేస్తూ ఉన్నాం. ఈ దినము నేను మీ కృప సన్నిధి మాకు ఉంచమని కోరుకుంటున్నాం. మా పని పాటల్లో నేను మీ యొక్క సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ యొక్క కాపుదల ప్రభానైనా సంఘబిడ్డల అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ దినము వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల్ని, నేను పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బిడ్డల్ని, సువార్త పరిచర్య చేస్తున్నటువంటి ప్రభానైనా అనేక మంది సేవకులను ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈరోజు ప్రభానైనా బిడ్డలు వారి చదువుల నిమిత్తము, నేను వారి ఉద్యోగాల నిమిత్తము, నేను వారి పనుల నిమిత్తము ప్రయాణం వెళ్తున్నప్పుడు ఈ కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎలా మాట్లాడాలో సమాధాన పరిస్థితులు నేను ఎక్కడా కూడా అసమాధాన పరిస్థితులు లేకుండా ఈ దిన దీవెనతో మమ్మలను, మా కుటుంబాలను నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను.